ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని విశ్వాస వీరులు అనబడినటువంటి అనేక మంది పరిశుద్ధ గ్రంథాల్లో వారి గురించి చూసినప్పుడు వారి విశ్వాసాన్ని బట్టి ఎన్నో కార్యాలు జరిగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11:8 అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తన శ్వాసముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళనో అది ఎరగక బయలువెళ్ళెను. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. అబ్రహాము దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు, ఆయన బట్టి అతనికి నమ్మకం కలిగినప్పుడు, అతడు ఏదైనా చేయగలనేటువంటి గొప్ప విశ్వాసం అతని హృదయంలో పుట్టినప్పుడు ఇంకా వెనక్కి తిరిగి చూడకున్నట్లుగా ముందుకు పరిగెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి విశ్వాసం మనకు ఉండాలని దేవుడి దినాన్ని కోరుకుంటూ ఉన్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలను కదా. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసిన. అందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఈ సంగతులు గ్రహించుకుంటూ ఉన్నప్పుడు హెబ్రీయులు రాసిన పత్రిక 11 అంతటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు కేవలం దేవుడు నడిపిస్తున్న నమ్మకంతో అతడు శ్రేష్టమైన దాన్ని అనుగ్రహిస్తానటువంటి విశ్వాసంతో అతను పరిగెడుతూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్నాను గనుక తాను వయసు గతించిన దైనను గర్భం ధరించుటకు శక్తి పొందును. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలన సంతానం కలిగిన వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమని యాత్రలమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతునందిరి. ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అనేక మందిని ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. వారందరూ కూడా దేవుని గురించి తెలుసుకున్నారు. బాగా వేరుపారి లోతుగా వారి వేళ్ళు ఎదిగినప్పుడు వారు చక్కగా కట్టబడ్డాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈరోజు తాను నిలుస్తున్నానని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు పడిపోకుండా చూసుకోవాలని ప్రభు అయితే హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదనని చూస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసం కలిగి జీవించడానికి గాను విశ్వాసహితమైనటువంటి సన్నిధిలో నివాసం చేయడానికి, ప్రతి సమయంలో ఆయన ఆహ్వానించడానికి, ఆయనతో కలిసి నడవడానికి, ఆయనతో కలిసి పని చేయడానికి, ఆయన మాట స్పష్టంగా విని దాని ప్రకారంగా జీవించడానికి, దుష్టుడి యొక్క తంత్రాలను ఎరిగి ఎదిరించడానికి కావాల్సినటువంటి బలము వాక్యంలో ఉంది. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని పొందుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో సిద్ధపడాలి. ఎప్పుడైతే వాక్యం యందు విశ్వాసం ఉంచి పరిగెడుతూ ఉంటారో అనేక సంగతుల్ని ప్రభు నేర్పిస్తూ ఉన్నప్పుడు గొప్ప బలాన్ని పొందుకోవడం అనేది మనం చూస్తాము. విశ్వాసంలో జీవించేటువంటి వారందరూ అలానే జీవించారు. యెషయా గ్రంథము 40:8 గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. కనుక నిత్యము నిలిచేటువంటి వాక్యాన్ని ఎవరైతే జాగ్రత్తగా ధ్యానిస్తారో, దాని మీద మనసు ఉంచుతారో వారు ఖచ్చితంగా దేవుడు నడిపింపిన వారు కనుక్కుంటారు. శత్రువుల మీద జయం పొందుతారు. వారి జయము నుండి గొప్ప మహత్యాన్ని కనుక్కుంటారు. ప్రభు ఈ ఉదయకాలాన్ని తండ్రి ఎవరైతే ప్రభు నాయన విశ్వాసం కలిగి ఉంటారో వారి విశ్వాసం ప్రభు పరిపూర్ణమగినట్లుగా నీ కృప దయచేయండి తండ్రి. నీ రాజ్యం వచ్చినట్లుగా, నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడినట్లుగా, నీ నామం పరిశుద్ధపరచబడినట్లుగా వారు ప్రార్థించడానికి, స్తుతించడానికి వారు కృప దయచేసి నీ మహిమతో నీ నడిపించమని, మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని, బలపరచమని, స్థిరపరచమని, శాశ్వతమైన నీతి కింద భద్రపరచు కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని, ప్రతి ఒక్కరిని నడిపించమని దేవ. ప్రతి ఒక్కరూ తండ్రి నిన్ను బట్టి బలం పొందుకోవడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.